వైసీపీకి ఆ జగన్మోహన్ రెడ్డికి ఇంకా అభిమానులు ఎవరో మీరే చెప్పండి. ఏమో సార్ నాకు కనబడదు. ఉంటారు నాన్ హిందూ మతస్థులు, ప్రాంతీయ పరంగా కులపరంగా ఉండేవాళ్ళు ఉంటారు. వేలల్లో ఇంకా అన్ని మతాల సమానం అనుకునే వాళ్ళు అంటారు. వారిని హిందువులు అన్న వాళ్ళలో ఇప్పటికి జై జగన్ అనుకునే వాళ్ళు ఉంటారు. వారిని అడుగుతూ ఉన్నా. ఏంటి సార్ అది? వినాయకునికి సంబంధించి పరమ పవిత్రంగా పూజలు చేస్తారు. ఈ 11 రోజులు, 9 రోజులు, 7 రోజులు. అవును, క్లియర్గా ఉందిగా. ఇలా కృష్ణా జిల్లా దగ్గర నందిగామ గాంధీ బొమ్మ సెంటర్లో వినాయకుడి బొమ్మ పెట్టున్నారు. వినాయకునికి విగ్రహం పెట్టారు. పూజలు అవి చేస్తున్నారు. నేను సెప్టెంబర్ 2 ఈయన రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజు, వర్ధంతి. మొండితో ఒక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే అండ్ మొండితో ఒక అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ అంట. వీళ్ళు అప్పటికప్పుడు మొబైల్ రాజశేఖర విగ్రహం అన్నట్టు, అంటే అప్పటికప్పుడు ఒక రాజశేఖర ఒక విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టేసి పోలీసులు అన్నారు, పక్కనే వినాయకుని మండపం ఉంది, పూజలు అవి చేస్తున్నారు, మీరేమో రాజశేఖర విగ్రహం తెచ్చి ఇక్కడ పెట్టున్నారు అంటే ఆయన వర్ధంతి అయ్యా మానేత అన్నారు. సరే ఓకే, నెక్స్ట్ భోజనాలు అన్నారు. సరిపోయింది. పోలీసులు వచ్చి చూసారా? ఆయన చూశారు, చికెన్ అది. ఏమిటండి మీరు మాట్లాడేది? చికెన్ కర్రీ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది, నార్మల్ రైస్ ఉంది. ఎంతకి తెగించారా? అన్నదానం ఓకేనండి, వినాయకుడి మండపం పక్కన చికెన్ బిర్యానీలు, చికెన్ కర్రీలు పెడుతుండండి, తప్పండి. వద్దండి వద్దండి చెప్తే ఆయన కూడా కాదని వడ్డించేశారు. వాడు చెప్తే వించావుడు. మరి చేయాల్సిన తప్పు చేసి జరిగిపోయింది కదా, పోలీసు చెప్పిన వినలేదు కదా. 20 మంది మీద కేసు పెట్టారు. ఆడికి అలాగే అవ్వలేరా? ఇప్పుడు అర్థమైందా ఆ వైసీపీ అంటే నాకు ఎందుకు చిరాకు? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఆ వైసీపీలో జనాలు ఉంటారు చూసారా, వాళ్ళకి నిజంగా కొంతమంది సెన్స్ ఉండదు అసలు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా, ఇలా చేయకూడదు ఎక్కడైనా కూడా ఆలోచించరు అన్నమాట. ఇదేనండి నా బాధ. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఆ వైసీపీలో ఉన్న వారికి ఆలోచన శక్తి పోతుంది. వైసీపీలో ఉండటానికి అర్హత కూడా అదేనేమో. మరి వాళ్ళు సొంతంగా ఆలోచించకూడదు. జగన్ ఏది చెప్తే అదే చేయాలి. పవిత్రమైనటువంటి హిందూ మండపం ఏంటి, గణేష్ యొక్క మండపం ఏంటి, దాని పక్కన అందరూ చూస్తుండగా ఓపెన్గా ఆ రకంగా భోజనాలు ఏంటి? ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అది కూడా నాన్ వెజ్తో. వద్దు వద్దని చెప్తున్నా సరే వడ్డించడం ఏంటి అసలు? అది ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో ఇంచు దక్కినా కానీ మొత్తం రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో ఇంచు దక్కినా కానీ మొత్తం రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుంది. ఆఖరికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ఈ పిల్ల పిత్రేగాడు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫుల్ ఫామ్ తెలియని ఈ ఏలు ముద్రగాడు కూడా బెదిరించేస్తున్నాడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. సెక్యూరిటీ జగనన్న కాదు, జగనన్న కారు నుంచి మీ కార్యకర్తలకు అడగండి సెక్యూరిటీ. నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తా అన్నాడు, సింగయ్య తల ఎక్కిచ్చేశాడు. 40% ఓట్ బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. సీటు అంటారు, సీట్లతో పని లేదు మీకు. 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. సీటు అంటారు, సీట్లతో పని లేదు మీకు. 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. సీట్లతో పని లేదా? నీ రోజక్కేమో ఈవీఎం ట్యాంపరింగ్ అంటాది. మొన్న ఈవీఎం లో మేనేజ్మెంట్ తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మీరేమో 40% ఓట్ బ్యాంక్ వచ్చిందంటారు. మంగళవారం మాట్లాడేటప్పుడు అందరూ ఒకటే స్క్రిప్ట్ బట్టి పడాలి కదరా బుజ్జే. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఈ 40% ఓట్ బ్యాంకింగ్ కదిలేస్తే ఏమవుతుందో ఒకసారి
హోమ్ మినిస్టర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరికీ చెప్తున్నాం. ఏంది 40% రోడ్ల మీదకి వస్తారా? ముందు ఆ ఓట్లు వేసిన 40% తరపున అసెంబ్లీకి రమ్మను మీ అన్నని. ఒక విషయం అర్థం కావాలి. మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు పులివెందుల్లో పులికి అసలు స్థానం లేదని చెప్పి ఓడగొట్టేశారు. అది తెలిసిన విషయమే, దాంట్లో కొత్తగా ఏం లేదు. ఇంకేమైనా కొత్తగా చెప్పు అంటారా? ఓకే, ఓడిపోయిన తర్వాత కూడా మనకి జనాలు కరవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒక చిల్లర మనకు ఒక 10 మంది 20 మంది మన చుట్టూ రావటం, అబ్బా గొప్పగా వచ్చారే అని ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు 600 మనకి డిపాజిట్ కూడా రాని ఓట్ల సంఖ్యాబలంతో మనం పులివెందుల్లో ఉన్నాం అంటే మన చుట్టూ ఎంతమంది వస్తారు? సో మనం అంత ఓడిపోయిన తర్వాత మన చుట్టూ జనాలు వచ్చారనుకోండి, పరమాత్మ నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు పులివెందుల్లో అని చెప్పి సతమతం అయిపోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సతమతం అవడు. ఎందుకో తెలుసా? మీరందరూ ఈ పాస్ చూసి ఏదైనా తిరుపతికి విఐపి పాసా, సింహాచలానికి విఐపి పాసా అనుకుంటున్నారా? కానే కాదు, పులివెందులు పులి, ఓడిపోయిన పులిని కలవడానికి నిన్న ఇష్యూ చేసిన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ పాస్. ఓడిపోయిన తర్వాత మనం పాసులు వేయించుకుని జనాల్ని పిలిపించుకోవడమా? పిచ్చండి ఇది. మనకి 151 ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారి పేరు అడ్డంగా వాడుకుని, మదర్ పేరు అడ్డంగా వాడుకుని, సిస్టర్ని అడ్డంగా వాడుకుని, ఇన్ని అడ్డంగా వాడుకుని, వివేకానంద రెడ్డి గారి మంచి పేరుని వాడేసుకుని పవర్లోకి వచ్చి 151 నుంచి మన పరిస్థితి ఏంటండి ఈరోజు? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఈయన దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే విఐపి పాస్ ఉండాలంటే ఏం చెప్పాలండి? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. ఏమైందిరా? కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. ఎవడు అడిగాడ్రా? నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. అమ్మ ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది నీ డైలాగులు. మరో 30 సంవత్సరాలు వెళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని వేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.